నమస్కారం. మీ కదంబ మాలిక ఛానల్కి స్వాగతం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ మాత్రం తప్పకుండా నొక్కండి. థ్యాంక్ యూ. రంగుల కళ అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో 5th పార్ట్. మార్నింగ్ పృథ్వీ నిద్ర లేవలేదు. చక్రి లేపిస్తే, ఏమైందిరా, ఏంటి అలా పడుకున్నావు అన్నాడు చక్రి. చూసుకోలేదురా, రాత్రి షార్ప్గా ఉన్న గ్లాస్ తగిలింది అన్నాడు పృథ్వీ. అయితే రావా, చెయ్యి నొప్పిగా ఉందా, ఏంటి అంత కట్టుకట్టారు అన్నాడు చక్రవర్తి. నో, రాలేన్రా అన్నాడు. రాత్రి దానికి స్వాతి కూడా రాలేనని చెప్పి పడుకుంది. పృథ్వీ, జాగ్రత్త, అయితే మేమందరం బయలుదేరుతున్నాం. నీకేదన్నా హెల్ప్ కావాలంటే వెంటనే ఫోన్ చేయి, నేను ఇమీడియట్గా నీ దగ్గరకు వచ్చేస్తాను అన్నాడు చక్రవర్తి. అలాగే లేరా, వెళ్ళు, హ్యాపీగా ఎంజాయ్ చేయి అన్నాడు పృథ్వీ. చక్రవర్తి వెళ్ళిపోయాడు. పృథ్వీ, గుడ్ మార్నింగ్, ఎలా ఉంది చెయ్యి అని మెసేజ్ పెట్టింది స్వాతి. నొప్పిగా ఉంది, నేను రాలేను, అందుకే మీరందరూ వెళ్ళండి, క్యారీ ఆన్, డోంట్ బాదర్ మీ, పర్వాలేదు నేను సర్దుకుంటాను అని చెప్పి పెట్టాడు పృథ్వీ. ఒక అరగంట తర్వాత పృథ్వీ రూమ్ బెల్ మోగింది. వస్తున్నా అని లేచి వెళ్ళి తీశాడు. గుడ్ మార్నింగ్, రావచ్చా అంది స్వాతి. యా, కమిన్, ఏంటి నువ్వు వెళ్ళలేదా అన్నాడు పృథ్వీ. లేదు అంది. ఎందుకు అన్నాడు. నీకు కంపెనీ ఇద్దామని అంది. ఏయ్, చక్రి, వేణు వీళ్ళందరూ నిన్ను మిస్ అవుతారు అన్నాడు, ఇండైరెక్ట్గా తనేమంటుందో అని. వాళ్ళేనా నీ ఫ్రెండ్స్, లేకపోతే ఇంకెవరైనా మిస్ అవుతారా నన్ను అని అన్నది స్వాతి కళ్ళెగరేస్తూ. పృథ్వీ నవ్వేసి, అదేం కాదు, వాళ్ళందరూ నీ ఫ్యాన్స్ కదా అన్నాడు. ఓ అదా, దా కాఫీ తాగుదు కానీ, బ్రష్ చేసి వస్తావా లేక బెడ్ కాఫీనా అంది. నోనో, బ్రష్ చేసి వస్తాను అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు పృథ్వీ. ఓకే, కమ్ సూన్ అని తను అక్కడున్న సోఫాలో కూర్చుంది. వెళ్ళి బ్రష్ చేసి వచ్చాడు పృథ్వీ. ఫ్లాస్కోలో కాఫీ ఇద్దరికీ కప్పుల్లో పోసి ఇచ్చింది. థ్యాంక్ యూ, ఎలా ఉంది నీ చెయ్యి అని అంది. ముందరికి పెట్టాడు. కొంచెం వాచింది. ఏయ్, స్వెల్లింగ్ కూడా ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్దామా మళ్ళీ అంది. నో, మెడిసిన్ వేసుకుంటే తగ్గుతుందిలే అన్నాడు. ఇంతకీ కోపం తీరిందా, అబ్బాయి గారికి ఆవేశం తగ్గిందా అంది. నవ్వి ఓకే అన్నాడు. స్వాతి, నిన్ను ఒకటి అడగనా అన్నాడు. యా, అడుగు అంది. రాత్రి నా బిహేవియర్ చూసి నన్ను ఏమనుకున్నావు అన్నాడు. దా ముందర టిఫిన్ తిను అంది. మందులు వేసుకున్నాక అప్పుడు మాట్లాడుకుందాం అంది. ఒకసారి చూసి మాట దాటేస్తున్నావా అన్నాడు నవ్వుతూ. తిను అంది ప్లేట్లో టిఫిన్ పెట్టి ఇస్తూ. తిన్నాక మందులవి కూడా వేసుకున్నాడు పృథ్వీ. ఇప్పుడు చెప్పు అన్నాడు. ఏం చెప్పాలి యాంగ్రీ మ్యాన్ అంది కళ్ళు ఎగరేసి. సారీ స్వాతి, నాకు ఆవిడ్ని చూస్తే చాలా కోపం వస్తుంది అన్నాడు పృథ్వీ. ఇంకేం పగలకొట్టను, నిన్ను నువ్వు హర్ట్ చేసుకోను అంటే నీతో ఒక మాట చెప్తాను, వింటావా అంది. నన్ను కొట్టనంటే అదే చాలు అన్నాడు. నేనా కొడతానా అంది ఆశ్చర్యంగా స్వాతి. నిన్నన్నావు కదా కొడతానని అన్నాడు. తను నవ్వేసింది. చెప్పు అన్నాడు పృథ్వీ. రాత్రి నేను మీ అమ్మగారిని చూశాను. ఆవిడ మీ అమ్మ అన్న విషయం పక్కన పెట్టు, ఒకే ఒక్కసారి ఆవిడ వైపు నుంచి ఆలోచించు. వాట్ డూ యూ మీన్ అన్నాడు. వెళ్ళి తన పక్కన సోఫాలో తనకి దగ్గరగా ఆనుకొని కూర్చుంది. ఆశ్చర్యపోయాడు పృథ్వీ. ఐ మీన్ వాట్ ఐ సే అంది. సీరియస్గా చూశాడు. నేను ఆ చైర్లోంచి వచ్చి నీ పక్కన నీకు దగ్గరగా నీకు తగులుతూ కూర్చున్నాను. నా గురించి నువ్వేమనుకుంటున్నావు అంది. ముఖం ఎర్రబడింది పృథ్వీకి. కమాన్ టెల్ అంది. నేనేమీ పట్టించుకోవట్లేదు, నువ్వు చాలా మంచి అమ్మాయివి స్వాతి. నువ్వు వేరు తను వేరు అన్నాడు. నా ప్రశ్నకి సమాధానం అది కాదు అంది స్వాతి. నో, నాకు ఆశ్చర్యం వేసిందే కానీ నీ గురించి ఎప్పుడూ చెడుగా తోచలేదు అన్నాడు. థ్యాంక్ యూ అని వెళ్ళి మళ్ళీ ఎదురు చైర్లో కూర్చుంది స్వాతి. అర్థం అవలేదు పృథ్వీకి. ఒక్కొక్కసారి మనం చూసేవి వినేవి కూడా ఇలానే ఉంటాయి పృథ్వీ. అంటే ఏం లేదు,
నువ్వు మీ మదర్ని చూసే దృష్టి తప్పేమో, ఒక్కసారి ఆలోచించు అంది. స్వాతి, షీ ఈజ్ మై మదర్. నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను తెలుసా అన్నాడు. ఎస్, ఐ అగ్రీ. కానీ నీ మనసులో ఆ చిన్న వయసులో ఆవిడ వెళ్ళిపోయిందన్న కోపంతో నువ్వు నెగిటివ్గా ఆలోచించటం అలవాటు చేసుకున్నావు. నో స్వాతి, నేను దాన్ని ఒక్కదాన్నే పట్టుకొని ఆలోచించలేదు. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ అండ్ ఫ్యాక్టర్స్. నీకు అది చెప్పినా అర్థమవుదు అన్నాడు. ఓకే పృథ్వీ, నేను నీ పర్సనల్ విషయం మాట్లాడుతున్నాను. నీకేం ఇన్కన్వీనియంట్ లేదు కదా? క్యాన్ ఐ టాక్ విత్ యూ అంది. స్వాతి, యు ఆర్ మై ఫ్రెండ్ అండ్ ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. ఇంకా నా మైండ్ రిలీఫ్గా ఉంది, చాలా రిలాక్సింగ్గా కూడా అనిపిస్తోంది నీతో మాట్లాడుతుంటే. నిజం చెప్పనా స్వాతి, ఐ హ్యావ్ నెవర్ షేర్డ్ మై ఫీలింగ్స్ టు ఎనీబడి. యా, అఫ్ కోర్స్ చక్రికి తెలుసు, బట్ నేను కొన్ని విషయాలు చక్రితో కూడా షేర్ చేసుకోలేను. బికాస్ ఐ ఫీల్ ఎంబ్రాజింగ్ అబౌట్ దట్ అని అన్నాడు. థ్యాంక్ యూ పృథ్వీ. నేను ఒకటి అడగనా? కోపం రాదుగా అన్నది. నో, రాదు, అడుగు. మీ ఫాదర్ మంచివారన్నావు రాత్రి. అయ్యుండొచ్చు, కానీ ఆయనలో బ్యాడ్ క్వాలిటీస్ ఏం లేవా అంది. ఉన్నాయి, లేవని నేను చెప్పను, బట్ హీ నెవర్ డ్రాప్డ్ మీ అని అన్నాడు. ఓకే ఓకే పృథ్వీ, మంచిది, అదే నిజం అనుకుందాం. మీ మదర్ నిన్ను చిన్నప్పటి నుంచి ఇలానే పలకరించేవారా అంది. ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ నన్ను చూసినా షీ కమ్స్ టు మీ అన్నాడు చిరాగ్గా. సో షీ ఆల్సో నెవర్ డ్రాప్డ్ యూ అంది. కమాన్ స్వాతి, మేం వద్దనే కదా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది తను అన్నాడు. ఎస్, కానీ ఆ పరిస్థితికి ఆవిడ ఒక్కతే కారణమా అంది. అంటే అన్నాడు. ఐ థింక్ యువర్ డాడ్ ఆల్సో అంది. అయ్యుండొచ్చు. పృథ్వీకి ఆవిడ మీద చాలా కోపం ఉందని గమనించింది స్వాతి. పృథ్వీ, ఆవిడికి నీ మీద చాలా ప్రేమ ఉంది. వాట్ ఎ జోక్ స్వాతి అన్నాడు నవ్వుతూ అదొక రకంగా. నో, నీ వెనకాల ఆవిడ పరిగెత్తుకు వచ్చింది, నేనది చూశాను. నవ్వి ఊరుకున్నాడు, తల అటు ఇటు ఊపి. పృథ్వీ, ఇట్స్ ట్రూ అంది. యా, కరెక్టే, అదే నిజం అనుకుందాం. నా దగ్గరికి ఎందుకు రాలేదు? నన్ను డాక్టర్ దగ్గరికి వెళ్ళు అంది, కానీ తీసుకెళ్తానని ఎందుకు అనలేదు? ట్రాష్, ఇట్స్ నాట్ ఎ లవ్ అన్నాడు. స్వాతి నవ్వింది. వై ఆర్ యూ లాఫింగ్ అన్నాడు పృథ్వీ. ఒక ఆడదాన్ని ఎంత అవమానించాలో అంతా అవమానించావు రాత్రి. నీకు ఆ విషయం తెలుసా అంది. నేనా అన్నాడు. ఎస్ అంది. పృథ్వీ, యూ సెయిడ్ ఒక ఆడదానికి ఎంతమంది మగవాళ్ళు కావాలి అని. పృథ్వీ ముఖం ఎర్రబడింది. అది నిజం కాదా అన్నాడు కోపంగా. యా, కరెక్ట్. మరి ఒక మగవాడికి ఎంతమంది ఆడవాళ్ళు కావాలి అంది. చివ్వున తలెత్తి చూశాడు పృథ్వీ. ఆన్సర్ మీ అంది. చెప్పలేకపోయాడు. నో ఆన్సర్ కదా. పృథ్వీ, ప్లీజ్ ఆలోచించు. తలెత్తి స్వాతినే చూస్తున్నాడు. ఏం పృథ్వీ, కోరికలు, ఇష్టాలు, ఫీలింగ్స్ ఇవన్నీ ఒక మగవాడికే సొంతమా? ఆడదానికి అక్కర్లేదా అంది. అలానే ఎవరన్నారు అన్నాడు. నువ్వే. నేనా? స్వాతి, ప్లీజ్ లీవ్ దిస్ టాపిక్ అన్నాడు చైర్లోంచి లేస్తూ. చేయి పట్టుకొని కమాన్ దా కూర్చో అంది. స్వాతి, ప్లీజ్ స్టాప్ ద టాపిక్ అన్నాడు. నో అని కూర్చోపెట్టి సోఫాలో ఈసారి తను పక్కనే కూర్చుంది. నాకు పర్మిషన్ ఇచ్చావు నీ గురించి మాట్లాడొచ్చని, సో క్లియర్ ద టాపిక్ అంది. అంటే ఏంటి నువ్వనేది? ఎంతమందితో తిరిగినా పర్వాలేదనా అన్నాడు. నో, అలా అని నేనెప్పుడూ అనను పృథ్వీ, బట్ చిన్న మిస్అండర్స్టాండింగ్ జీవితాల్లో చాలా భయంకరమైన ఎడబాటును సృష్టిస్తుంది. ఐ లైక్ యువర్ ఫ్రెండ్షిప్, అది పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు అంది. స్వాతి చేయి పట్టుకొని టు మీ ఆల్సో అన్నాడు శాంతంగా. అయితే విను అంది. ఓకే చెప్పు అన్నాడు. ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. పృథ్వీ, రాత్రి నువ్వు కోపంలో మీ మదర్ని చాలా మాట్లాడినావు, కానీ నువ్వు ఒక ఆడదాని ఆత్మాభిమానం మీద దెబ్బతీశావని నీకు తెలియదు. స్వాతి చెయ్యి పట్టుకొని దాన్నే చూస్తూ వింటున్నాడు పృథ్వీ. ఏ ఆడది తను ప్రేమించిన భర్తని, కడుపును పుట్టిన బిడ్డని వదిలి వెళ్ళదు. అలా వెళ్ళిందంటే దాని వెనకాల ఎంతో భయంకరమైన కారణాలు ఉంటాయి. అయినా పోని పరిస్థితులు ఎన్నో ఉంటాయి. దట్ యూ షుడ్ అండర్స్టాండ్ అని చెప్పింది. మీ ఫాదరు మీ మదర్ వెళ్ళిపోగానే పెళ్లి చేసుకున్నారు అని చెప్పావు. ఫర్ వై? ఎందుకు పెళ్లి చేసుకున్నారు? బయాలజికల్ నీడ్ కోసమా, లేక తన మిస్టేక్ని కవర్ చేసుకోవడం కోసమా? పృథ్వీ, ఆవిడ చిన్నప్పటి నుంచి నిన్ను వదల్లేదు. ఈవెన్ యువర్ ఫాదర్ ఆల్సో. వీళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇద్దరు విడిపోయారు.
అయినా దే బోత్ లవ్డ్ యూ వెరీ మచ్. కానీ ఇక్కడ జరిగిన ఫాల్ట్ ఏంటో తెలుసా? నువ్వు నీ తల్లిని ద్వేషిస్తుంటే ఆయన అది తప్పు అని చెప్పలేదు. దానితో నీతో పాటే ఆవిడపై ద్వేషం కూడా పెరుగుతూ వచ్చింది. కానీ వాళ్ళిద్దరూ ఆలోచించని కామన్ పాయింట్ ఏంటంటే ఆ చిన్నారి పృథ్వీ మనసు మీద ఇవన్నీ ఎంతో ప్రభావితం చూపిస్తున్నాయని. దే టుక్ దట్ యాజ్ యూజువల్. కానీ ఇన్నర్ చిన్న పృథ్వీ ఎలా ఉన్నాడని వాళ్ళు ఆలోచించలేదు. దే నెవర్ ఎక్స్పెక్టెడ్ అబౌట్ దీస్ రీజన్స్. స్వాతి పొడుగాటి వేళ్ళని చూస్తూ ఆ చెయ్యి అలానే పట్టుకుని కూర్చున్నాడు పృథ్వీ మౌనంగా. పృథ్వీ, నో మదర్ ఈజ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్. యువర్ మదర్ ఆల్సో, షీ ఫీల్ లవ్ టు యూ, షీ వాంట్ యూ, వితౌట్ యూ హర్ లైఫ్ ఈజ్ ఇన్కంప్లీటెడ్ అనంది. పృథ్వీ, ఏ భార్య అయినా భర్త తప్పు చేస్తే తప్పని చెప్తుంది, అలుగుతుంది, కోపడుతుంది, దెబ్బలాడుతుంది. కోపం వస్తే కాదు అనుకున్న పక్షంలో వదిలేస్తుంది కూడా. కానీ ఏ తల్లి తన బిడ్డల్ని చివరి వరకు వదలదు. తన బిడ్డ చేసిన తప్పుల్ని కడుపులో దాచుకుంటుంది. మారాలని ఎన్నో రకాలుగా చెప్తుంది. షీఈ్ నాట్ ఏ బ్యాడ్ మదర్ పృథ్వీ, షీఈ్ ఎ మదర్, ఓన్లీ మదర్ అంది. పృథ్వీ కళ్ళు ఎర్రగా అయినాయి. తలంచుకొని ఉన్నాడు. ఐఎమ్ సారీ పృథ్వీ, ఇట్స్ ఫ్యాక్ట్, ఫేస్ ఇట్ అంది. థ్యాంక్ యూ అన్నాడు. ఫర్ వాట్ అంది. ఫర్ ఆల్ అన్నాడు. అలా చెప్తే నేనేమి యాక్సెప్ట్ చేయను, యూ హ్యావ్ టు పే ఫర్ దిస్ అంది. నవ్వి ఓకే, ఏం కావాలి అన్నాడు. అవసరం వచ్చినప్పుడు అడుగుతాను, కాదనకుండా ఇవ్వాలి అంది. ఓకే ప్రామిస్ అన్నాడు చేతిలో చేయి వేసి. ఓకే, ద టైమ్ విల్ కమ్, యూ హ్యావ్ టు గివ్ అంది కళ్ళెగరేస్తూ. ష్యూర్ అన్నాడు నవ్వుతూ. పృథ్వీ, ఇప్పుడు నీకొక ఆడియో వినిపిస్తాను, అస్సలు రియాక్ట్ అవ్వకుండా ఉంటానని మాట ఇస్తేనే అంది. ప్రామిస్ అన్నాడు ఆమె చేతిలో చేయి వేసి. చూడు పృథ్వీ, మనం రాత్రి వచ్చేటప్పటికే 10 అయింది, నీకు తెలుసు కదా అంది. అవును అన్నాడు. ఊటీలో ఆ టైం అంటే ఇట్స్ టూ లేట్ అవునా అంది. ఎస్ అన్నాడు. నిన్ను రూమ్లో దింపాక అగైన్ ఐ స్పెండ్ 2.5 hours ఫర్ అనదర్ పర్సన్ అంది. పృథ్వీ ఆశ్చర్యంగా ఎవరది అన్నాడు. పృథ్వీస్ మదర్ అంది. వాట్ అన్నాడు. నువ్వు నీ కోపంలో, నీ ఆవేశంలో, నీ బాధలో మనల్ని ఒక మనిషి ఫాలో అవుతున్నారని గమనించలేదు. కానీ నేను గమనించాను. ఆ మనిషి మీ మదర్. నీ హ్యాండ్ కట్టే వరకు షీఈస్ దేర్ ఓన్లీ అంది. నమ్మలేనట్లు చూశాడు పృథ్వీ. ఐ నో నువ్వు నమ్మవని, అందుకే నేను ఆవిడ మాట్లాడిన ప్రతి వర్డ్ రికార్డు చేశాను. స్వాతి, నిజమా ఇది అన్నాడు. ఎస్, విను అని తన సెల్ ఆన్ చేసింది. ఎలా ఉందమ్మా పృథ్వీకి అంది ఆ గొంతు. పృథ్వీ ముఖం ఎర్రబడింది. మౌనంగా వింటున్నాడు. చేయి పట్టుకొని వినమని చెప్పి తలూపింది అతను కూడా సరేనన్నట్టు తలూపాడు. హీఈస్ ఫైన్ ఆంటీ, మీరు ఈ చలిలో వెయిట్ చేస్తున్నారా? ఐ సా యూ అంది. ఐ నో, అందుకే నేను నీకోసం వెయిట్ చేస్తున్నానమ్మా అందావిడ. నీ పేరేంటి అంది. నా పేరు స్వాతి, నేను పృథ్వీ జూనియర్ని అంది. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ టైంలో వాడిని వదలనందుకు. ఇట్స్ ఓకే, హీఈస్ మై ఫ్రెండ్. ఎలా వదులుతాను చెప్పండి అంది. ఒక మాట చెప్పనా ఆంటీ, నేను జగమొండిని, అంత తేలిగ్గా వదలను. మీ అబ్బాయిని సరైన కేర్ తీసుకోకుండా తను వెళ్ళిపోతుంటే అస్సలు పట్టించుకోకుండా నేను ఉండలేను. అయినా కూడా నా ముందర పృథ్వీ గెలవలేడు, ఎందుకంటే నేను రాక్షస పిల్లని. ఆవిడ నవ్వింది. పృథ్వీ కూడా స్వాతి చెయ్యి ఇంకొంచెం గట్టిగా నొక్కి నవ్వాడు. నేను ఇప్పటి వరకు పృథ్వీ కోపాన్ని కంట్రోల్ చేసేవాళ్ళని ఎవరిని చూడలేదమ్మా. వాడు నీ మాట విన్నాడు. రియల్లీ ఐ సర్ప్రైజ్డ్ అంది ఆవిడ. ఇట్స్ ఓకే, చెప్పండి. నువ్వేమీ అనుకోవుగా? అనుకోను, చెప్పండి. మీరిద్దరూ పృథ్వీ ముఖం ఎర్రబడి స్వాతిని చూశాడు. నో, మీరనుకున్నట్లు మా మధ్య ఏం లేదాంటీ, జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోండి అంది. సారీ అందావిడ. ఇట్స్ ఓకే ఆంటీ, మీరు మా మధ్య చనువుని చూసి అలా అనుకుని ఉంటారు. ఐ డోంట్ మైండ్ అంది. స్వాతి, యు ఆర్ ఏ రియల్లీ ఏ గుడ్ అండ్ కేరింగ్ ఫ్రెండ్. నీలాంటి ఫ్రెండ్ నా కొడుక్కి దొరకడం ఐఎమ్ నిజంగా మా ఇద్దరి అదృష్టం అంది. నేను కూడా ఆంటీ అంది. ఓకే,
మీరిద్దరూ లైఫ్ లాంగ్ మంచి ఫ్రెండ్స్లా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా అంది. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అంది స్వాతి కూడా. స్వాతి, నేను పృథ్వీ మదర్ని అని నీకు తెలిసే ఉంటుంది. ఎస్ ఆంటీ, నాకు అర్థమైంది అనంది. పృథ్వీ ఎందుకు పృథ్వీ నా మీద ఎందుకు ఇంత ద్వేషం పెంచుకున్నాడో నాకు అర్థం అవటం లేదమ్మా స్వాతి. బట్ ఐ లవ్ హిమ్. వాడి ప్రేమతో నాకు పని లేదు. నా ప్రేమ నాది. నేను గుడ్ వైఫ్ కాకపోవచ్చు, గుడ్ డాటర్ కాకపోవచ్చు, కానీ ఈ చేతులతో పృథ్వీని ఫస్ట్ టైం ఎత్తుకున్నప్పుడు నేను పొందిన ఆనందం నేను మాటల్లో చెప్పలేనమ్మా. మై బేబీ, మై ఫస్ట్ బేబీ, మై స్వీట్ బేబీ. అలాంటిది వాడు నన్ను అసహించుకుంటుంటే నాకు గుణపాలతో నా గుండెల్లో గుచ్చినంత ఫీలింగ్ కలుగుతుంది. ఇది వాడికి అర్థం అవ్వదు, అవ్వాలని కూడా నేను అనుకోను. పృథ్వీ కళ్ళల్లో నీళ్లు బయటికి వచ్చాయి. కిరణ్కి అర్థమవదు, శేఖర్కి అర్థమైన మీన్స్ నా సెకండ్ హస్బెండ్. తను ఏమీ చేయలేడు. నేను ఫీల్ అయితే తను చూడలేడు, తను ఫీల్ అవుతాడు. నన్ను ఆదుకొని తన గుండెల్లో దాచుకున్న శేఖర్ని బాధ పెట్టడం ఇష్టం లేక నేను నా బాధని కూడా తన ముందర ఎక్స్ప్రెస్ చేయను. ఈ లావా నా గుండెల్లో ఎప్పుడూ మరుగుతూనే ఉంది స్వాతి. ఆంటీ, ఫీల్ అవ్వకండి, అన్నీ అవే సర్దుకుంటాయి, ప్లీజ్ బాధపడకండి అంది. నా సగం జీవితం అయిపోయిందమ్మా. 19 సంవత్సరాలు అయింది నా పృథ్వీని నా దగ్గరికి తీసుకొని. స్వాతి, నీకొక విషయం చెప్పనా? పృథ్వీ తర్వాత నాకు అర్చన పుట్టింది, తర్వాత కృష్ణ పుట్టాడు. కానీ వాళ్ళని ఎత్తుకున్నప్పుడు నేను తల్లిగా సంతోషించానే కానీ పృథ్వీని ఎత్తుకున్నప్పుడు థ్రిల్ నా మనసులో వాళ్ళని ఎత్తుకున్నప్పుడు లేదు. బికాజ్ పృథ్వీ ఈజ్ మై ఫస్ట్ బేబీ. ఈ ప్రపంచంలోకి వచ్చి నన్ను అమ్మ అని ఫస్ట్ పిలిచిన బేబీ వాడు. వాడు ప్రేమించకపోయినా పర్వాలేదు, పలకరించకపోయినా పర్వాలేదు, నన్ను అసహించుకోకుండా ఉంటే అంతే చాలు. పృథ్వీ ముఖం ఎర్రగా ఉంది, కళ్ళల్లో నీళ్లు కార్నేయ్. తల వంచుకున్నాడు. భుజం మీద చేయి వేసింది స్వాతి. చూసి నవ్వి తలంచుకున్నాడు. మళ్ళీ వింటున్నారు. ఆంటీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా అంది. స్వాతి, ఇన్ని ఏళ్లల్లో 2 భర్తలు, 3 పిల్లలు, ఇంతమంది ఉన్న నా మనసులోని మాట చెప్పుకోవటానికి ఎవ్వరూ లేరంటే నువ్వు నమ్ముతావా అమ్మా అంది. నమ్ముతా ఆంటీ. ఒక్కొక్కప్పుడు మనకి అందరూ ఉంటారు, కానీ మన ఆత్మఘోష వినేవాళ్ళు ఎవరు ఉండరు. మీకు అభ్యంతరం లేకపోతే నాకు చెప్పండి, నేను ఎవ్వరికీ చెప్పను. మీ మనసులో బాధ తీర్చుకోండి. మన బాధ షేర్ చేసుకుంటే సగమవుతుంది, మనసు తేలికవుతుంది. నేను మీ సమస్య తీర్చగలనో లేదో నాకు తెలియదు, కానీ మీ బాధ మాత్రం కొంతవరకు తీరుతుంది అంది స్వాతి. నిన్ను చూస్తే నాకు చాలా ముచ్చట వేస్తోంది స్వాతి. నువ్వు నా కొడుకే కాదు, నాకు ఫ్రెండ్లానే ఉన్నావు. నీలో చాలా మెచ్యూరిటీ ఉంది, చాలా అండర్స్టాండింగ్ పవర్ ఉంది. ఇది 1000 మందిలో ఒకళ్ళకుంటుంది. రియల్లీ వీఆర్ వెరీ లక్కీ దట్ ఏ వండర్ఫుల్ పర్సన్ వీ మెట్ అంది ఆవిడ. స్వాతి నవ్వి, ఆంటీ, నా సన్మాన సభ అయిపోతే మీ స్టోరీ చెప్పండి అంది. ఏయ్ అల్లరి పిల్ల అంది ఆవిడ స్వాతి చెవు పట్టుకుని. పృథ్వీ స్వాతిని చూసి నవ్వాడు. స్వాతి, నేను చాలా సాంప్రదాయ కుటుంబంలో పుట్టానమ్మా. నా గురించి నీకు చెప్తాను. నాకు ఇన్నాళ్ళు చెప్పుకునేందుకు కూడా మనిషి లేకుండా కరువైపోయారు. ఇంతమంది ఉన్నా కూడా నా అన్నవాళ్ళు నాకు లేకుండా అయిపోయారు స్వాతి. నీతో ఎందుకో అన్నీ షేర్ చేసుకోవాలనిపిస్తోంది. నేను నీ ఫ్రెండ్ని, నన్ను కూడా నీ ఫ్రెండ్గా ఒప్పుకుంటావా అంది ఆవిడ. తప్పకుండా ఆంటీ, వీఆర్ బోత్ ఫ్రెండ్స్ అంది స్వాతి. ఓకే అమ్మా, నా కథ నీకు చెప్తాను, విను అని ఆవిడ చెప్పటం ప్రారంభించింది. ఇదండి ఇప్పటివరకు జరిగింది. ఇప్పుడు స్వాతికి పృథ్వీ వాళ్ళ మదర్ ఏం కథ చెప్తుంది, ఆవిడ కథలో దాగున్న నిజాలేంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. లైక్ బటన్ తప్పకుండా నొక్కండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ.